రిషికొండ ప్యాలెస్కి ఒరిజినల్లీ అప్రూవ్డ్ వాజ్ అరౌండ్ 200 crores. ఖర్చు పెట్టింది 600 కోట్లు. ఈ 400 కోట్లు ఏదైతే ఉందో 200 కోట్లకి ఎస్టిమేషన్ వేసారు. ఓ 220 అయిందో 240 అయిందో 20% 30% కాస్ట్ ఎస్కలేషన్ పర్లేదు. 600 కోట్లు త్రీ టైమ్స్ పెంచి ఖర్చు పెట్టారు. అది ఏదన్నా వ్యాలిడ్ దీంట్లోనా అంటే జోన్లోనా అంటే కాదు. టీఆర్జెడ్ వైలేషన్, ఎన్విరాన్మెంట్ వైలేషన్, ఫారెస్ట్ వైలేషన్, ఇన్ని వైలేషన్స్ చేస్తూ అప్రూవ్ చేసినటువంటి ఓ బ్యూరోక్రాట్ని ఏం చేయాలి? ఖచ్చితంగా పనిష్ చేయాలి. పనిష్ చేయాలి అంటే ఆ బ్యూరోక్రాట్ పైన ఎవరైతే ఉంటారో ప్రభుత్వం, ఆ రోజు ఒక ప్రభుత్వం ఉండింది, ఆ ప్రభుత్వ అధినేత చేయించాడు కాబట్టి ఆయన పనిష్ చేయలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వ అధినేత అటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఈ చర్యలు తీసుకుంటే కందిరీగలు తుట్టి కదిలిచ్చినట్టు అవుద్ది, మొత్తం మనకే కూడా ఎక్కడ చుట్టుకుంటుందో అని కొత్తగా వచ్చిన ప్రభుత్వాధినేతలు కూడా ఆ పాత ప్రభుత్వం చేసిన తప్పుల్ని నేరాలని కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.